భారతదేశం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్న సంగతి చాలామందికి తెలియదు. ఎందుకంటే పివి నరసింహారావు గారు తను కొత్తగా ఆర్థిక ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అప్పటికి కేవలం ఒక నెల రోజులు సరిపోయే ఫారెక్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి. అంటే అవి కరెక్ట్గా ఓన్లీ పెట్రోల్ కొనుక్కోవడానికి సరిపోతుంది, లేకుంటే భారతదేశం దివాలా ప్రకటించాల్సి ఉండేది. అటువంటి సమయంలో మన బంగారాన్ని మొత్తం తీసుకెళ్ళి లండన్లో పెట్టారు ఒక లాకర్లో. ఇప్పుడు ఏమైందంటే మోడీ అది దాని వాళ్ళు రుణం తీర్చేసాం, అంతా అయిపోయింది. కానీ బంగారాన్ని వెనక్కి తీసుకురాలి ఆ ప్రభుత్వాలు ఏమి కూడా. మోడీ తను వచ్చిన దగ్గర నుంచి మన బంగారం ఏమైంది, గుజరాతీ కదండి, ఆ మాత్రం ధ్యాస ఉంటుంది. అంటే అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ వెళ్ళి అలా చేసాం ఇలా చేసాం అని చెప్తున్నారు. కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి అక్కడి నుంచి చాలా వరకు 50% 60% బంగారాన్ని తీసుకొచ్చేసాడు. ఇప్పుడు మిగిలిన బంగారం లెక్క అప్పచెప్పమంటే వాళ్ళు చెప్పలేక కళ్ళు